జీవితంలోకి ప్రవేశించండి. మీకు వేరే దారి లేదు. కంపల్సరిగా వ్యాపారం చేయాల్సిందే. మీరు వ్యాపారం చేస్తేనే మనందరం బ్రతికేది. అర్థమైందా? ఎవరైతే కష్టపడి కస్టమర్స్ను సుఖపెడతారో దాన్ని బట్టి మీ సంపాదన ఆధారపడి ఉంటుంది. ఆలోచించుకోండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా జీవితం, నా చదువు మొత్తం వేస్ట్ అవుతుంది సార్. ఇంజనీరింగ్ చేశాను సార్ నేను. మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్ సార్. నేను ఈ పని చెయ్యలేను సార్. అలాంటి వృత్తి నా వల్ల కాదు సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. మరి ఎలా పొందుతావే? నీకు ఇష్టంగా లేకపోతే పడుకోవాల్సిందే. అర్థమైందా? ఎంత కష్టపడి చదువుకోలే మీకు చెప్తున్నా. అర్థమైందా? చెప్పినట్టు వినకపోతే బ్రతికి బయటికి పడుకోవడానికి. గురు, కస్టమర్ గురు, రేట్ ఫిక్స్ అయ్యి మాట్లాడు. సరే, ఓకే ఓకే, కూర్చోండి. కొంచెం చిన్న వయసు కావాలి. చూసుకో. ఆ లాస్ట్ అమ్మాయి ఎంత? 2000 ఫుల్ కోఆపరేషన్. కొంచెం తగ్గించన్నా. లేదు గురు, ఫ్రెష్ నిన్నే తీసుకొచ్చాం. వెళ్ళు. ఏంటే నువ్వు పక్కన నీకు ఇష్టమన్న లేకపోతే చేస్తుందంటే సుఖంగా పడుకుంటేమైంది? తన్నుదాన్ని, ఇంకా తన్నుదాన్ని. ఇష్టమవుతుంది సేపు ఏడవనరా, వదిలే దాన్ని. దాని ఇష్టమవుతుంది సేపు ఏడవని. ఏడవని ముండ ఎంతసేపు పడుతుంది ఏడవని. అట్లా నేడుస్తుంది. నువ్వు వచ్చేసి నక్కలు చేస్తున్నాయి ముండలు. కాదు, రౌడీతో పండుగ పెట్టాలా?
అంతా వేస్ట్ అయిపోయింది. తీసుకొచ్చి జీవితంలో ఏం పాపం చేశానో తెలియదు, ఈ కర్మ వచ్చింది. భగవంతుడా ఏడవకి. నా జీవితానికి ఎంత వెతికినా సమాధానం దొరకటం లేదమ్మా. ఉద్యోగం అని మాయ మాటలు చెప్పి మమ్మల్ని ఒప్పించి నాతో వ్యభిచారం చేయిస్తున్నారు. నా జీవితాన్ని మధ్యలో ఆర్పేయాలా, చివరిదాకా కొనసాగించాలా అర్థం కావట్లేదు నాన్న. మొన్న మమ్మల్ని ముంబై పొమ్మని బలవంతం చేశారు. వెళ్ళను అని ఎంత బతిమాలినా వినిపించుకోలేదు. మాతో పాటు వచ్చిన 2 అమ్మాయిలను దుబాయ్ షేకులకు అమ్మేశారు. బ్లాక్మెయిల్ చేస్తున్నారమ్మా. చివరకు వ్యభిచారంలోని చస్తానేమోనమ్మా. మనం రోజూ పూజించే భగవంతుడు చాలా డేంజర్ అమ్మా. కొందరి పక్షపాతి, అన్ని వైపులా అందరి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోడు. ధనవంతుల సుఖాలను చూసి విజయగర్వం పొందుతాడు. మనలాంటోళ్ల బాధలను చూసి రాక్షసానందం పొందుతాడు. ఈ లెటర్ చూసైనా మమ్మల్ని తీసుకెళ్ళండి అమ్మా. ఇంతమంది మగాళ్ళ మధ్య నన్ను ఒక్కదాన్ని ఎందుకు వదిలేశారమ్మా? మగాళ్ళంటే నా శరీరం ఓడికిపోతానమ్మా. భయం వేస్తుందమ్మా. మగాళ్ళంటే ఏం తెచ్చింది? భయం వేస్తుందమ్మా. భయం వేస్తుందమ్మా. ఏంటి నీ అమ్మ లెటర్ రాస్తావా? లెటర్ రాస్తే నీ జాగ్రత్త అనుకున్నావే నువ్వు? లేదా వెళ్తే కర్ర అందుకురా నీ అమ్మ. ఏంటి గురు మాట్లాడలేదా? ఏమైంది? దున్నపోతుగా తింటావుగా? పడుకోవచ్చుగా? పడుకోకుండా తిన్నా డబ్బులు వస్తాయి. చెప్తే అర్థం కదా? ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? తినిసారి చెప్పాలి నీకు?
మీ వల్ల మా బిజినెస్ అంతా చెడిపోయింది. చంపేయండి రా. అమ్మా డాక్టర్ గారు, ఆడవాళ్ళని చూస్తే బాగానే ఉంటారు సార్, మగవాళ్ళని చూస్తేనే భయపడతారు సార్. అవునండి, ఈ మధ్య అర్థమైతలేదు సార్. చూడండి, ఏమైందో చూడండి సార్. చూడండి సార్,